మీనరాశి వారు ఈ వారం సమయం సరిపోక కొన్ని రకాల పనులను వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విభిన్నమైనటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి. వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఎదుర్కొనేటటువంటి కొన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు కూడా లభించగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వారి యొక్క సహాయ సహకారాల వలన కొన్ని పనులు విశేషంగా కార్యరూపం దాల్చి వాటిల్లో ప్రయోజనాలు పొందుతారు. భూ సంబంధమైనటువంటి వివాదాలు అన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరువవుతారు. వివిధ రూపాల్లో తీర్థయాత్రలు చేస్తుంటారు. విదేశీ సంబంధమైనటువంటి ఆలోచనలు కార్యక్రమాల్లో మీకు సంబంధించినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో ఈ వారం పని భారాలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. పిల్లల చదువుల విషయంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వాలు నిర్వహించకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనవసరమైనటువంటి సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. అలాగే విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ వారం విశేష శుభాలు పొందేందుకై కొన్ని రకాల సంఘపరమైనటువంటి ఇబ్బందులు తప్పించుకునేందుకై నృసింహస్వామి వారిని ఆరాధించటం మంచిది. నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం కానీ, స్వామివారిని తులసీదళములతో పూజించటం కానీ, స్వామివారికి అర్చన నిర్వహించటం కానీ, వడపప్పు పానకమును నివేదించడం ద్వారా ఎన్నో రకాల శుభాలు మీరు పొందవచ్చు.